హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. ఈరోజు అంటే ఈరోజు కాదు, రేపు అనమాట. అంటే ఏప్రిల్ 3 మా పెళ్లి రోజు. రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈరోజు అని చెప్తున్నాను వీడియోలో. మా మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 9th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సక్సెస్ఫుల్గా 8 ఇయర్స్ కంప్లీట్ చేశాము. ఈ 8 ఇయర్స్లో అందరి లైఫ్లో జరిగినట్టే ఎన్నో జరిగినాయి. మా లైఫ్లో కూడా కొన్ని గొడవలు, సర్దుబాటు అందరి లైఫ్లో జరిగినట్టే మా లైఫ్లో కూడా జరిగింది. అది జరగకపోతే అసలు ఆ రిలేషన్కి అర్థమే లేదనమాట. ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మీకు లాస్ట్ ఇయర్ పెళ్లి రోజు అప్పుడు నా మ్యారేజ్ వీడియో షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ పెళ్లి రోజుకి ఏంటంటే నా పెళ్లి ఆల్బమ్, పెళ్లి పుస్తకం అనమాట. మా పెళ్లి ఆల్బమ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేసేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో సందర్భంగా మ్యారేజ్ అండ్ కపుల్స్కి నేను ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. చాలా గొడవలు అవుతాయి అనమాట. గొడవలు అయినప్పుడు ఏంటంటే, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా సరే ఎవ్వరూ రాకూడదనమాట. అది ఇటు పేరెంట్స్ అయినా అటు పేరెంట్స్ అయినా సరే అస్సలు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఆ గొడవలు చాలా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్కి పెద్ద గొడవ అయినా సరే వాళ్ళిద్దరే ఉంటే, మధ్యలో ఎవ్వరూ లేకుండా ఉంటే అది ఎంత పెద్ద గొడవైనా సరే చాలా త్వరగా తీరిపోతుంది అనమాట. ఇది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. ఇది తెలియక చాలా, అంటే అప్పుడు ఏజ్ అలాంటిది అనమాట, అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. ఇది తెలియక చాలా గొడవలు అయినాయి. తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు గొడవలు ఏమీ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాము. లక్కీగా మాస్టర్ నా హస్బెండ్ అవటం నేనైతే లక్కీగానే ఫీల్ అవుతున్నాను. మాస్టర్ ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు, అది మాస్టర్ని అడగాలి. నేనైతే మాత్రం మాస్టర్ హస్బెండ్గా దొరకటం మాత్రం నేను నిజంగానే చాలా లక్కీ అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకోకుండా మా పెళ్లి ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ పెళ్లి ఆల్బంలోనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసినవి, పెళ్ళి, ఇంకా మా రిసెప్షన్ అంటే సత్యనారాయణ సంవత్సరం, మా రిసెప్షన్ అన్నీ ఇందులోనే ఉన్నాయి అన్నమాట. మొత్తం ఒకటే ఆల్బమ్, ఈ ఆల్బంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది మీతో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో అయితే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వీడియో ఫ్రంట్కే ఆన్ చేశాను కాబట్టి లెటర్స్ రివర్స్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జగదీష్ వెట్స్ సుమ, నా ఒరిజినల్ నేమ్ సుమానే, సింపుల్గా అనమాట. పెళ్ళి పుస్తకం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, 3rd 4th month 2016 అయింది మా మ్యారేజ్. 2017లో చెర్రీ పెట్టారు. ఈ ఆల్బంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసేయండి. ఇంకా నా ఈ 8 సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను తెలుసుకున్న జీవిత సత్యం ఏంటి అంటే, కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, చిన్న గొడవైనా పెద్ద గొడవైనా సరే భార్యాభర్తలే చూసుకోవాలన్నమాట. మధ్యలోకి ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదనమాట. అది కన్న తల్లి అయినా సరే, కన్న తండ్రి అయినా, తోడబుట్టిన వాళ్ళైనా సరే ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. ఇది మాత్రం నేను తెలుసుకున్న జీవిత సత్యం అనమాట. మీకు చెప్తున్నాను, ఉపయోగపడుతుంది. భార్యాభర్తలే తెలుసుకుంటే ఏంటంటే అది తొందరగా గొడవ సర్దుమరిగిపోతుంది అనమాట. మధ్యలో ఎవరైనా వస్తే అది చిలిగి గాలివని అవటం అంటారు కదా, గోరుతో పోయేదాన్ని గొడవలు దాకా తెచ్చుకోవడం, అలా అవుతాయి అనమాట గొడవలు. నా జీవితంలో జరిగినాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నేను మాస్టర్ కష్టమైనా పెద్ద కష్టాలైనా సుఖాలైనా మేమే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఓపెన్ చేయగానే ఇక్కడ ఏంటంటే మా శుభలేఖ అనమాట. మాస్టర్ వాళ్ళు కొట్టించేసి పెళ్ళికొడుకు సైడ్ శుభలేఖ ఉంటుంది కదా, ఆ శుభలేఖని ఇక్కడ వేశారనమాట గుర్తుండిపోయేలాగా. ఇది ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంక ఇది వచ్చేసి పెద్ద ఫోటో ఒకటి వేశారు సింపుల్గా మా ఇద్దరిది. అప్పుడైతే చాలా సన్నగా ఉన్నాను నేనైతే. ఇంకా ఇవి వచ్చేసి మాస్టర్ని పెళ్ళికొడుకుని చేసిన అప్పుడు ఫొటోస్ అనమాట. యాక్చువల్గా ఎవరికైనా సరే పంచులు 18 ఇయర్స్ వచ్చినప్పుడు ఇస్తారు కదా, మా మాస్టర్కి మాత్రం పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఇచ్చే పంచులు. ఇది పెద్ద కామెడీ అనమాట. ఇదొకటి. ఇంక ఇందులో చాలా కామెడీలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసిన ఫొటోస్ అనమాట. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ సింగిల్గా వెళ్ళి దిగిన ఫొటోస్ అనమాట. ఈ మ్యారేజ్ అయిపోయిన 3 months 4 monthsకి అలా వెళ్ళి దిగిన ఫొటోస్ ఇవి. అవి ఇందులో యాడ్ చేశారు మధ్యలో. ఇంకా చెప్పండి, ఇక్కడ నా సింగిల్ పిక్ ఒకటి వేశారనమాట. ఇది
నా రిసెప్షన్ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు శారీ అనమాట. ఇది అప్పుడు కట్టుకున్న శారీ. తర్వాత కూడా ఫొటోస్ దిగేటప్పుడు ఈ శారీ కట్టుకుని వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగాము. ఇట్లా సింగిల్గా యాడ్ చేశారు. తర్వాత దిగిన ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. ఇంక ఇవన్నీ మాస్టర్ని పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఫొటోస్. మాస్టర్ ఎలా ఉన్నారు చూడండి. మీ మాస్టర్ బాగున్నారా, నేను బాగున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇవన్నీ మాస్టర్ వల్ల రిలేటివ్స్ అనమాట. మాస్టర్ వల్ల మదరు అంటే మా అత్తయ్య, ఇంకా వాళ్ళ మాస్టర్ వల్ల మేనత్త అనమాట. ఆవిడే పెళ్లి కొడుకుని చేశారు. ఇంక ఇవన్నీ మాస్టర్ వాళ్ళ పెద్దమ్మలు, పిన్నిలు, చిన్నమ్మలు అందరు అనమాట. ఇది మా అత్తయ్య, మా మావయ్య, ఇంకా మాస్టర్ చూడండి నలుగురు ఫోటోలు ఎలా ఉన్నారు. నేను వీడియో చేస్తూనే మా శాన్వి అయితే అలా చేస్తుంది. యాక్చువల్గా బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఇంక ఇదనమాట మాస్టర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మాస్టర్ వాళ్ళ మేనన్నుడు, మాస్టర్ వాళ్ళ సిస్టరు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా ఇవన్నీ అంటే చుట్టుపక్కల అంటే వారకట్టు వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ అనమాట. ఇంటి అన్నీ ఇవన్నీ మాస్టర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఫోటో. ఇంక ఇది నేననమాట తర్వాత దిగిన ఫోటో. ఈ ఫొటోస్ దిగేటప్పుడు ఒకటి ఉంది, నేను మీకు చెప్తాను, అది కూడా వీడియో చూస్తూనే ఉండండి. మాస్టర్ని మంగళ స్నానం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసిన ఫొటోస్ అనమాట. తర్వాత ఇక్కడ నేనే అనమాట చిన్నపిల్లలా ఉన్నాను కదా. యాక్చువల్గా అప్పుడు నేను చిన్నపిల్లనే. ఇంకా మా మేనకోళ్ళు ఇవి మా ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి దగ్గర ఫోటోగ్రాఫ్తో తీసిన తర్వాత మొత్తం కలిపి ఒకటే ఆల్బంలో వేయించాము. ఇంకా మధ్యలో మాస్టర్ సింగిల్ ఫొటోస్. ఇంకా మా అమ్మ, మా పెద్దమ్మ, వీళ్ళందరూ మా రిలేటివ్స్. ఇంకా ఇక్కడ మా అమ్మ, మా నాన్న నాకు అక్షింతలు వేస్తున్నారు పెళ్లి కూతురు చేసిన ఫొటోస్. ఇంక ఇది నా నలుగు అనమాట పసుపు కార్యక్రమం. మధ్యలో ఇలా ఫొటోస్. యాక్చువల్గా పెళ్ళప్పుడు ఫొటోస్ ఎక్కువ దిగలేము, అంత అనిపించదు అనమాట. హడావిళ్ళు ఎక్కువ దిగలేము కాబట్టి తర్వాత దిగిన ఫొటోస్ ఇలా యాడ్ చేశారు. ఇంకెక్కడ మా అన్నయ్య వదిన అనమాట. మా పెద్దమ్మ నన్ను పెంచిన అమ్మని చెప్పాను కదా, మా పెద్దమ్మ. ఇంక ఇవందరూ రిలేటివ్స్ అనమాట. మొత్తము వీళ్ళందరూ చుట్టాలు. ఇంక ఇలా తర్వాత దిగిన ఫోటో. యాక్చువల్గా ఇక్కడ మీకు ఏం చెప్తాను అనుకున్నానంటే, నేను మ్యారేజ్ అయిన 3-4 మంత్స్కి ఈ ఫొటోస్ దిగాము. యాక్చువల్గా అప్పటికి నేను ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వెళ్ళి ఫొటోస్ దిగాము. ఇంకా లేట్ అయిపోతుంది, దిగలేము, ఫొటోస్ లేట్ అయిపోతుంది అని చెప్పి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాస్టర్ తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇలా ఫొటోస్ దిగించారు. అప్పటికి మా చెల్లి నా పొట్టలో ఉన్నాడు అనమాట. ఇదే కామెడీ. ఇంకా కొన్ని స్టిల్స్ అలా ఏదో ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది, కానీ అప్పుడు అలా దిగామన్నమాట. ఇంకా జగదీష్, సుమ. ఇక్కడ ఏంటంటే కార్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని అంటే మ్యారేజ్ మా ఇంటి దగ్గర చేశారనమాట. అక్కడనే ఇంకా మాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కార్లో ఇంకా పెళ్లి కొడుకు గారు అయితే పెళ్లి కూతురు దగ్గరికి బయలుదేరిపోయారు. ఊళ్ళో గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరిపోయారు. ఇంకా మా ఇంటి దగ్గరికి రాగానే అమ్మ అయితే అల్లుడికి కాళ్ళు కడుగుతుంది అనమాట. పాంకోళ్ళు వేసుకున్నారు, అల్లుడికి కాళ్ళు కడుగుతుంది. ఇంకా నేను ఇంకా విడిదింట్లో దిగారు. అంటే పెళ్ళికొడుకు రాగానే డైరెక్ట్ పెళ్ళికూతురు దగ్గరికి వచ్చేసారు కదా. విడిదింట్లో ఫస్ట్ దిగుతారు, మర్యాదలు చేయించుకోవాలి కదా. ఇంకా మా పెద్దమ్మ మర్యాదలు చేస్తుంది అల్లుడికి, పానకము అవన్నీ ఇచ్చి. ఇంకా ఇది నేను మాస్టరు. ఇంకా ఇవి తర్వాత ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాళ్ళు గోర్లు తీస్తున్నారనమాట. ఇంకా చూడండి శాన్వి ఏం చేసేస్తుందో. శాన్వి లేదని చెప్పేసి ఫొటోస్ మీద ఎక్కి తొక్కేస్తుంది. చొక్కొచ్చా ఇదిగో డాడీ ఏంటి, డాడీ అమ్మ లేగు. శాన్వి సింగిల్ ఫొటోస్ మాత్రం తర్వాత వెళ్ళి దిగిన ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి, బాగా అరేంజ్ చేశారు మాస్టారు. నేను యాక్చువల్గా ఇంకప్పటికే నేను ఫొటోస్కు దిగేటప్పటికే అలసిపోతున్నానంటే ప్రెగ్నెంట్ కాబట్టి అంత ఓపిక లేదు. డాడీ ఏడమ్మా. మాస్టర్ నన్ను చూడండి బీచ్కి తీసుకెళ్ళారు. ఇంక ఇక్కడ అమ్మ నాన్న అక్షంతలు వేస్తున్నారు. అందరూ వచ్చి 1 by 1 కాళ్ళగోర్లు తీస్తున్నారు. చాలా నీట్గా వచ్చినాయి ఫొటోస్ అయితే మాత్రం. ఇంక ఇక్కడ కాళ్ళగోర్లు అనమాట. మా కాళ్ళగోర్లు తీసేశారు.
తర్వాత రెడీ అయిపోయి తర్వాత ఏంటంటే రెడీ అయిన తర్వాత పతాయినం అంట, అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇవి లైట్ పడుతుంది ఫొటోస్ చూపిస్తుంటే. ఇంకా మా అత్తయ్య మామయ్య ఫస్ట్ పతాయినం ఇస్తున్నారంటే పెళ్లి చీర ఇస్తున్నారు, గాజులు అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ ఏం జరిగిందంటే నా ఫేస్ చూస్తే కొంచెం ఏడుపులాగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అంటే అందరూ పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు ఉన్నారు, నా పక్కన మా వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ పెళ్ళి హడావుల్లో ఉన్నారు. ఇంకా నేను ఏం చేశానంటే నాకేంటో కొత్తగా భయం వేసేసి ఏడ్చేసానమాట. ఏడుపు వచ్చేసి నేను కూర్చోను, నాకు భయం వేస్తుందని ఏడ్చేస్తే ఇంకేం చేశారంటే మా అక్క వాళ్ళు వచ్చి మేము ఉంటామని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చి ఇంక కూర్చున్నారనమాట. ఏడ్చేసాను. ప్రతి ఆడపిల్లకి అంతే కదండి, కొంచెం భయంగా ఉంటుంది, నాకు కూడా అంతేను. ఇంకా తర్వాత పెళ్లి చీర కట్టుకుని వచ్చిన తర్వాత ముత్తైదులకి అందరికీ ఇస్తున్నాను. ఇదేనమాట నా పెళ్లి చీర. ఎట్లా రెడీ చేశారో చూడండి, నన్ను అసలు హడావుడి చేసి పడేశారు అందరూ కలిసి. ఇంకా ఇదే మా పెళ్లి మండపం మా ఇంటి ఎదురే చేశారనమాట. మా అమ్మ కోరిక అనమాట, పెళ్ళి అక్కగాని ఒక ఆడపిల్ల పెళ్ళి ఇంటి ముందే బాగా జరపాలంటే ఉన్న దాంట్లోనే బాగా గ్రాండ్గా జరపాలని మా అమ్మ కోరిక. ఇంక ఇది మా పెళ్లి మండపం అనమాట. తర్వాత మా అమ్మ నాన్న పూజ చేస్తున్నారనమాట. మేమేమో లోపల రెడీ చెప్తున్నాము. ఇంకా మాస్టర్ అయితే పెళ్లిపీటల మీదకి వచ్చేస్తున్నారు, నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేస్తున్నారనమాట మాస్టారు. ఇంకా నేను రెడీ అవుతున్న లోపు మాస్టర్ చేత కొన్ని పూజలు ఉంటాయి కదా, పూజలు చేయిస్తున్నారు. పెళ్లి కూతుర్ని నేను వస్తున్నాను. ఇంక ఈ కోకోనట్ కూడా సుమా వెడ్స్ జగదీష్ అని చెప్పి మా ఫ్రెండ్ పూజ అన్న ఒక అమ్మాయి, నా బెస్ట్ ఫ్రెండ్, అలా డెకరేట్ చేసింది అనమాట. చాలా బాగా డెకరేట్ చేసింది. యాక్చువల్గా ఇప్పుడు కూడా కొబ్బరికాయ మా ఇంట్లోనే ఉంది, ఎండిపోయినా కూడా డిజైన్ అలాగే ఉంది. ఇంక ఇక్కడ కాళ్ళు కడుగుతున్నారు అల్లుడికి, అమ్మ నాన్న కాళ్ళు కడుగుతున్నారు. తర్వాత తలంబ్రాల బట్టలు అనమాట. తలంబ్రాల బట్టలు కట్టుకుని వస్తున్నాము. మేమిద్దరం చూసుకుంటున్నట్టు అలా పెట్టారు ఫోటోగ్రాఫరు ఫొటోస్ని. ఇంక ఇక్కడ కన్యాదానం అనమాట. మా అమ్మాయిని మీకు అప్పచెప్తున్నామని చెప్పి కన్యాదానం చేస్తున్నారు, అల్లుడికి ఇచ్చేసి నన్ను పంపించేస్తున్నారు. ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నాం. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టు అంటారు కదా, ఇంకా మాస్టర్తో నా పెళ్ళి అయిపోయిందండి అక్కడితో. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మా అత్తయ్య మామయ్య వచ్చి అక్షంతలు వేస్తున్నారు. తర్వాత వీళ్ళందరూ రిలేటివ్స్ అనమాట. మీకు చెప్పినా కూడా తెలియదు, అందరినీ మెన్షన్ చేయలేను కాబట్టి చేయట్లేదు. ఇంక ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అందరూ వచ్చి అక్షంతలు వేయటం, రిలేటివ్స్ అందరూ వచ్చి అక్షంతలు వేస్తున్నారు అనమాట. 1 by 1. మీకు అందరూ వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇంక ఇక్కడ మా అమ్మ నాన్న, ఇంక ఇదనమాట పెళ్లి బట్టల్లో మేము అలా 7 అడుగులకి మీనింగ్ ఏంటో ఇక్కడ రాశారనమాట. పెళ్లి ఆల్బమ్ అయితే మాత్రం చాలా నీట్గా వచ్చింది. మన జీవితంలో ఉన్న మెమొరీ అనమాట, బెస్ట్ మెమొరీ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య పూజ, మంగళసూత్రానికి పూజ చేస్తున్నాము. ఫైనల్గా మేమిద్దరము ఒకటైన రోజు వచ్చేసిందనమాట. మాస్టరు తాళి కట్టేశారు. చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాను, అంటే భయాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో తర్వాత దిగిన ఫొటోస్ ఇలా మధ్యలో పెట్టారు. ఇంక తర్వాత తాళి కట్టేసిన తర్వాత కూడా అత్తయ్య మామయ్య మా అమ్మ మా నాన్న మాస్టర్ వాళ్ళ పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ వచ్చి ఫొటోస్, తర్వాత మా సైడ్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ. ఇంక ఇలా కొన్ని స్టిల్స్ అనమాట. తర్వాత ఏవో చాలా స్టిల్స్ తీపిచ్చారు నా చేత. ఇంకా వీళ్ళందరూ మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా పెద్దక్క బావలు వీళ్ళందరూ. మాస్టర్ నేను ఉన్న ఫొటోస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా తలంబరాల దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫుల్ ఇంకా యాక్టివ్ అయిపోయాము. ఇంకా ఫుల్గా యాక్టివ్ అయిపోయాము. తెగ పోసేసుకుందాం అనమాట తలంబరాలు. తర్వాత మెల్లో దండలు వేసుకుంటాం, ఇవన్నీ అనమాట. చూడండి ఎంత సన్నగా ఉన్నామో, మళ్ళీ అలా అంత సన్నగా అయితే ఎంత బాగుంటుందో కదా. ప్రతి ఒక్కళ్ళ మ్యారేజ్ వీడియోలో ఫోటోలు అందరూ సన్నగానే ఉంటారు. చేస్తున్నారంటే మెట్లు పెడుతున్నారు అనమాట. మేనత్త పెడతారు కదా, మెట్లు పెడుతున్నారు. ఇంకా పెళ్ళి అయిపోయిందండి.
ఇంక ఇక్కడ బిందులో ఉంగరాలు తీయటం. ఇంక ఇది మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. 3 సార్లు ఉంగరాలు నేనే తీసేసాను అనమాట. చూడండి ఎంత అంటే వెనకాల నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ సైడ్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఏమో నువ్వు తీయాలని మా హస్బెండ్, ఇంక వీళ్ళేమో నువ్వు తగ్గొద్దు సుమా తగ్గొద్దు అంటే ఇంకా రెచ్చిపోయి 3 సార్లు ఉంగరాలు నేనే తీసేసాను అనమాట. ఇంక ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. తర్వాత అరుంధతి నక్షత్రం. ఇక్కడ ఇంకో పెద్ద కామెడీ అండి. అరుంధతి నక్షత్రం చూపించమంటే మాస్టర్ అరుంధతి నక్షత్రం చూపించకుండా మా చెట్టు చేతంకాయలు చూపించారు. తర్వాత బామమర్ది కాలు గడుగుతున్నాడు అనమాట. బావకి కాలు గడుగుతున్నాడు మా అన్నయ్య అనమాట. యాక్చువల్గా మా అక్క మా బావ వీళ్ళు కూడా మా పెద్దక్క మా బావ వీళ్ళందరూ మా అక్కలు మా బావలు వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు మా 10th క్లాస్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్. ఇంక ఇది ఫ్యామిలీ ఫోటో అనమాట. మా అత్తయ్య మామయ్య మా ఫ్యామిలీ ఫోటో పెద్దది వేశారు. ఇంక ఇవి మా సింగిల్ ఫొటోస్. వీళ్ళందరూ మా బ్రదర్స్ అనమాట. మా అన్నయ్య మా ఇంకో అన్నయ్య వీళ్ళందరూ మా బ్రదర్స్. వీళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్స్, మా పెద్దమ్మ మా పెద్దనాన్న. ఇంక వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట. మా పెద్దమ్మలు పెద్దనాన్నలు అన్నయ్యలు వీళ్ళంతా మా పెద్దమ్మ మా పెద్దనాన్న. ఇదంతా మా ఫ్యామిలీ ఫొటోస్. ఇట్లా చూడండి ఎంత బాగున్నామో పెళ్ళప్పుడండి. మళ్ళీ అలా సన్నగా అయిపోతే ఎంత బాగుండో కదా. మీరు అయిపోతారా? సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. వెళ్ళిపోతుంది సత్యనారాయణ స్వామి వ్రతం ఫొటోస్. ఇవన్నీ అన్నీ ఒకే ఆల్బంలో ఉంటాయి. ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా వ్రతం చేసేటప్పుడు ఫొటోస్ ఇవన్నీను. వ్రతం అయిపోయిన తర్వాత రిసెప్షన్ ఫొటోస్ వస్తాయి. వీళ్ళందరూ చుట్టాలు వీళ్ళందరూ రిలేటివ్స్. అందరినీ అంత వివరంగా ఏం చూపించట్లేదు. మా పెళ్లి రోజు కాబట్టి మా మాస్టర్ని నన్నే చూపిస్తున్నాను. మమ్మల్నే చూడండి. మా ఇద్దరు ఎవరు బాగున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెక్కడ ప్రపోజ్ చేస్తున్నారు మాస్టర్. పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రపోజ్ చేస్తున్నారు. ఇదే అనమాట నా రిసెప్షన్ శారీ. అంటే పెళ్లి పీటల మీద ఒక చీర, తలంబ్రాల చీర ఒకటి, అలాగే నోము ఇదేమో నోము వ్రతం చీర అనమాట. ఇదేమో రిసెప్షన్ శారీ నాది. ఇవి కూడా తర్వాత దిగిన ఫొటోసే. రిసెప్షన్ రోజు కూడా ఏం దిగలేదు. ఇంకా అది మా అన్నలు మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా అది మా అమ్మ మా నాన్న నేను మాస్టారు. ఇంకా నేను మాస్టర్ తర్వాత దిగిన ఫొటోస్. అమ్మ నేను పెంచిన అమ్మ నేను. ఇంకా మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్. వీళ్ళందరూ మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట. మా మ్యారేజ్కి వచ్చారు, రిసెప్షన్కి కూడా వచ్చారు. ఇంకా అక్కలు బావులు వీళ్ళంతా. ఇంకా భోజనాలతో ఇంకా ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంక ఇది అనమాట మా పెళ్ళి ఆల్బమ్. ఇంకా ఇక్కడితో ఇది అనమాట మా పెళ్లి పుస్తకం. మా పెళ్లి పుస్తకం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరు బాగున్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇది గైస్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.